హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా పోలీసు అధికారులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలో డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు బహుమతులు అందించారు. బతుకమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. ఎప్పుడు బాధ్యతలతో ఎప్పుడు ఆన్ డ్యూటీలో ఉండే సర్స్, ఆఫీసర్స్ అందరూ మేడమ్స్ ఇప్పుడు సివిల్ డ్రెస్ లో అయితే కనిపిస్తున్నారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో అంగరంగ వైభవంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు అయితే బతుకమ్మ గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ? ఈ రోజు మార్నింగ్ నుంచే డీజీపీ ఆఫీసులో పండగ వాతావరణం నెలకొంది. ఈ ప్రకృతి ప్రసాదించిన పువ్వులతో, ముగ్గులతో ఆఫీసు ప్రిన్సెస్ అంతా నింపేశారు. వీళ్ళంతా మన ఎంప్లాయీసా, ఎప్పుడు మన ఆఫీసులో తలంచుకుని పనిచేసే వాళ్ళంతా మహిళలు అత్యంత ఉత్సాహకరంగా. నిజంగా ఇలాంటి పండగలు మనలో ఉన్న ఎప్పుడు ఒకే పని, ఒకే రొటీన్ కాకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా చాలా ఆనందంగా గడుపుకుంటారు. మళ్ళీ ఈ రోజు కోసం 365 రోజులు వెయిట్ చేస్తూ చాలా ఆనందోత్సాహాలతో ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆనందం చూడగలిగాం. ఈరోజు ప్రతి సీనియర్ ఆఫీసరు, ఈ చిన్న స్థాయి ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరూ కూడా మంచిగా పాల్గొని ఈ బతుకమ్మ వేడుకలను జయప్రదం చేశారు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నట్లయితే బతుకమ్మ సంబరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మంది మహిళా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, అంటే మీరు ఎప్పుడు యూనిఫామ్ లో ఉంటారు, సివిల్ డ్రెస్సెస్ లో ఎప్పుడూ కనిపించరు. సో మీరు ఇలాంటి సివిల్ డ్రెస్సెస్ లో వేసుకొని మీరు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరానికి ఒకసారైనా మేము ఇలాంటి పండుగలు చేసుకొని మాలో ఉన్న స్ట్రెస్ అంతా పోయి సంతోషంగా ఉంటాం. మేమందరం ఇక్కడ సీనియర్ ఆఫీసర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరం ఈరోజు అందంగా రెడీ అయ్యి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఓకే, చాలా మంది ఉన్నారు. అయితే మీరు చెప్పండి మేడం, అంటే ఎప్పుడు చూసినా మీరు యూనిఫామ్స్లో ఉంటారు, సో ఎప్పుడు ఆన్ డ్యూటీస్లో ఉండాలి. అంటే మీకు పండుగలు లేకున్నా కూడా మీరు పండుగల సమయంలో కూడా ఇక్కడికి వచ్చి ఆఫీస్లో వర్క్స్ చేసుకోవాలి, పబ్లిక్ని మీరు సర్వ్ చేస్తూ ఉంటారు. మొత్తం మీరు పబ్లిక్ కోసమే సేవ చేయడానికే ఉంటుంటారు. అలాంటిది మీరు ఫ్యామిలీని పక్కన పెట్టేసి సో ఇలాంటి సేవలు చేస్తూ ఉంటారు మా కోసం. కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా మీ దగ్గర అందరూ వాతావరణంలో, మంచి పండుగ వాతావరణంలో మీరు సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఎప్పుడు సీరియస్గా కనిపించే మా డీజీపీ కార్యాలయం ఈరోజు చక్కటి రంగురంగుల చీరలతోటి ఆడవాళ్ళందరూ కలిసి ఒకే దగ్గర చేరి ఎక్కడెక్కడో సెక్షన్స్లలో ఎవరికి వాళ్ళం ఎప్పుడు కనిపించకుండా బిజీగా ఉంటాము. ఈరోజు మేమందరము ఒక్కచోట చేరి ఆడుతూ పాడుతూ సరదాగా సంతోషంగా గడుపుతాము. యాక్చువల్గా ఇక్కడ డీజీపీ కార్యాలయం మేమంతా మినిస్ట్రల్ స్టాఫ్ అనమాట. మేము మా డీజీపీ గారు మినిస్ట్రల్ స్టాఫే కాదు, డ్యూటీలో ఉండే పోలీసు మహిళలందరి కోసం కూడా ఉత్సాహాన్ని వాళ్ళలో, ఎందుకంటే వాళ్ళందరూ పండుగలకు దూరంగా ఉంటారు, ఎక్కడ డ్యూటీలలో ఉంటారు. అలాగే మేము కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు 24 hours సర్వీస్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు వచ్చి వర్క్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు బిజీగానే ఉంటాం. కాబట్టి ఈ ఒక్కరోజైనా పండుగలకు అన్నిటికీ దూరంగా ఉంటాము అనే ఉద్దేశంతో మహిళలందరూ కూడా కలిసి ఆడుకోవాలి, పాడుకోవాలని అనే మంచి సదుద్దేశంతో మా డీజీపీ సార్ మాకు ఆడుకోవడానికి, పాడుకోవడానికి మాకు పర్మిషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అలాగే ఈ బతుకమ్మ ఆడడానికి కావాల్సిన ప్రతి అరేంజ్మెంట్స్ కూడా మాకు కల్పిస్తారు. అందుకనే మేము ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషంగా సరదాగా. ఓకే, చూసారు కదా, ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో అయితే అంగరంగ వైభవంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరిగాయి. ఓటు స్టూడియో.